నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు బీసీ నినాదం అయితే ఒకవైపు వీళ్ళది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరొక నినాదం తెరపైకి వచ్చిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఈడ ఐబొమ్మ రవి అని ఇమ్మడి రవి ఐబొమ్మ ఈ పోర్టల్ను స్థాపించి నిజంగా ఈ సినిమాలు ఏదైతే కిక్కు సినిమాలో కిక్కు కోసం చేసినట్టుగా ఏది ఈ కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి 100 కోట్లు పెట్టి నిజంగా రెమ్యునరేషన్ 100 కోట్లు వీళ్ళకు 100 కోట్లే. ఒక హీరోకు ఒక హీరోయిన్కి 100 కోట్లు పెట్టి పెద్ద పెద్ద సినిమాలు తీసి వీళ్ళను ఏది సినిమా ఇండస్ట్రీలో నిజంగా సినిమా చూడొద్దు అనే రకంగా ఏది ప్రేక్షకులకు అందుబాటులో లేకుండా టికెట్లు ధరలు పెంచి అడ్డగోలుగా దోసుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. దీన్ని సవాల్ చేస్తూ సినిమా పేద ప్రజలకు పేదోనికి సినిమా రిలీజ్ అయ్యాకనే అది రిలీజ్ కాకముందే అక్కడ చూపెడతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ ఆయన చదివింది ఇమ్మడి రవి చదివింది ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిండట. అయినప్పటికీ ఎవడూ చేయలేని సాహసం పెద్ద ఎత్తున సాహసం చేసి మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం అనే నేపథ్యంలో చూపించిండు, వీళ్ళకు సవాల్ విసిరిండు. అయితే సవాల్ విసిరిన నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందంటే ఒకవేళ భార్యాభర్తల మధ్య పడక అక్కడ దొరికిపోయింది తప్పితే వీళ్ళు పోలీసు సజ్జనారు పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేసో లేకపోతే వీళ్ళేదో కూంబింగ్ చేసో లేకపోతే ఆయన మీద నిఘా పెట్టో దొరకబట్టడం సాధ్యం కాలే. వీళ్ళతో కాని పని అలా భార్య పడక వీళ్ళకి చెప్పినంత మాత్రాన దొరికిపోయింది అంతే తప్పితే వీళ్ళు కావాలని నిజంగా పట్టుకొని వీళ్ళను నిఘా పెట్టి వీళ్ళ నిఘా పెట్టి దొరకబట్టింది అయితే కాదు. ఇక ఈ సజ్జనార్ గారు చెప్తా ఉన్నారు ఏది సినిమా ఇండస్ట్రీ వాళ్ళని మొత్తం వెనుక కూర్చుండో పెట్టుకొని అంటే చిన్నప్పుడు సినిమా మన సినిమా చూసేటప్పుడు అబ్బాయి హీరోలను చూస్తే బాగుండు అనే విధంగా సజ్జనార్ గారు హీరోలను చూడంగానే నిజంగా సినిమా హీరోలను చూడంగానే ఏదో ఈయననే హీరో లెక్క ఫీల్ అయిపోయి పెద్ద ఎత్తున ఏదో మేము దలుచుకుంటే ఏదైనా చేయగలుగుతామని చెప్తాను. మీరు దలుచుకుంటే కాదు చేసింది అది. మీరు దలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు కావచ్చు, కానీ మీరు దలుచుకుంటే దొంగలను పట్టుకోలేరు. మీరు దలుచుకోలే, అది ముచ్చట. మీరు దలుచుకోలే, ఒక హీరోని చేసిరు. మీరు అలా భార్య చెప్తే పట్టుకొని ఇమ్మడి రవి అనే వ్యక్తిని ఒక హీరోని చేసిరు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సమాజం మొత్తం ఇమ్మడి రవి అంటే ఐబొమ్మ రవి అంటే ఒక హీరో లెక్క చూస్తూ ఉన్నాం, నేపథ్యం చూస్తూ ఉన్నాం. మొత్తం ఒక ఠాగూర్ సినిమాల చిరంజీవి, శివాజీ సినిమాల ఏం పేరు శివాజీ సినిమాల రజనీకాంత్ భార్య పట్టిస్తే అక్కడ కొన్ని మేమ్స్ చేస్తూ ఉన్నారు. అక్కడ శివాజీ సినిమాల ఏది రజనీకాంత్ను భార్య పట్టించింది, ఇక్కడ ఇమ్మడి ఐబొమ్మ రవిని ఈయన భార్య పట్టే దొరికింది తప్పితే వేరే ఏం లేదని ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అలా మీ పెద్దగా ఏం లేదల్లా, మీ పెద్ద ప్రతాపం ఏం లేదు. అయితే వీళ్ళేదో చేసినట్టుగా మాత్రం తలుచుకుంటే ఇది అయితే అంత ఏం లేదు. ఇక్కడ సామాన్యుల నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే సినిమా టికెట్లు తగ్గించాలి. 100 కోట్లు పెట్టి సినిమాలు తీసి ఈ సినిమా టికెట్లు మాకు అన్యాయంగా రుద్దుతూ ఉన్నారు. ఒక ఫ్యామిలీని ఒక 4 పోతూ ఉంటే 5,000 కావాల్సి వస్తుంది ఈ రోజులలో సినిమా చూడాలంటే. గట్ల నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఒక పెద్ద ఆయన ఎవరో అంటూ ఉన్నారు ఇమ్మడి రవిని ఎన్కౌంటర్ నీ అయ్యా సొమ్మని 100 కోట్లు పెట్టి సినిమాలు ఇవ్వనారా మిమ్మల్ని ఇవ్వడా? 100 కోట్లు ఒక సినిమా హీరోకి ఎంత 100 కోట్ల సినిమా హీరోకు 100 కోట్లు. సామాన్యుడేమో కూలి పనులకు పోతూ ఉంటారు. అక్కడ ఎవరు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసే వాళ్ళు కూలి పనికి పోయి ఏది 1,000-2,000కు పని చేస్తూ ఉంటారు. హీరోయిన్కో 100 కోట్ల సినిమాలు. వాళ్ళు పెద్ద ఇండస్ట్రీ అసలు పెద్ద వాళ్ళు ఏదైనా కూడా కలిగే అంత పైసలు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, 100 కోట్లు. అదే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు రేట్లు తగ్గించండి, ఏమవుతుంది? ఎవరు పెట్టుకున్నారా 100 కోట్లు? మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారట. మీరు ఇట్లనే రెచ్చిపోరి ఇమ్మడి రవిని హీరోని చేసి ఇచ్చి పెడతారు అంతే. ఒక ఆయన ఎన్కౌంటర్ చేసేయాలని కూడా అంటాడు, ఒకడు ఉరిశిక్ష చేయాలని కూడా. అసలు ఎవరా మీరు ఎవరిని ఉద్ధరించిన? కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్రంలో విలవిలలాడుతూ ఉంటే ఎంతమంది ఇచ్చారు సినిమా హీరోలు? మేము చూడలేదా? ఇది తెలంగాణ రాష్ట్రంలో మేము చూడలేదా? కరోనా సమయంలో చచ్చిపోతూ ఉంటే జర్నలిస్టులు అందరూ పొల్లు తిట్టారు మీ సినిమా హీరోలను. 100 కోట్లు ఏం చేసుకో పెద్ద విల్లాలు 100 కోట్ల బిజినెస్లు స్టార్ట్ చేసుకొని 100 కోట్లు ఒక హీరో ఒక సినిమా చేస్తే 100 కోట్ల 100 కోట్లు 130 కోట్లు గిట్లనా మీ కోట్లలో గట్లా ఉన్నది. ఇమ్మడి ఐబొమ్మ రవి పైన నిజంగా మీ అభిప్రాయం ఏందని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఒక హీరో అయిపోయిండు. ఈ ఐబొమ్మ సైట్లు కాదు, మీకు దమ్ముంటే అటువంటిది ఒక 20-30 సైట్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఐబొమ్మ 1 అని వచ్చింది. ఒక సైట్ పోతే అంటే టెక్నాలజీతో గెలుపుకుంటే ఏమవుతుంది అన్నది ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. ఐబొమ్మ రవి బయటకు వచ్చినా కానీ ఆయన ఒక హీరోని అయితే ఒక పొలిటికల్గా రావాలని కోరుకుంటా ఉన్నారు చాలామంది, పూజలు చేస్తూ ఉన్నారు చాలామంది.
అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా మీరు సిస్టమ్ను గెలుపుకోలేరు. మీరు సిస్టమ్ను మీరేదో దొరకబట్టినట్టుగా భార్య చెప్తే దొరకబట్టి మేమేమో సొంతంగా దొరకబట్టినట్టుగా సినిమా హీరోల ముంగట ఏదో ముప్పు పొందేందుకు డబ్బాలు కొట్టుకుంటారు. కానీ ఈ డబ్బాలని బంద్ అయ్యి ఇమ్మడి రవి విషయంలో, ఐబొమ్మ విషయంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కింద తెలియజేయండి.